గురువుగారు, అన్నమాచార్యులు రచించినటువంటి అంతర్యామే అలసితి అనే కీర్తన యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? చాలా మంచి విషయం అడిగారమ్మా. అన్నమాచార్యుల వారి యొక్క సుమారుగా ఇప్పటికి మనకు లభ్యమానం అవుతున్నటువంటి 15,000 సంకీర్తనల్లో హృదయానికి చాలా దగ్గరగా వచ్చేటువంటి ఆధ్యాత్మిక సంకీర్తనల్లో ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంతర్యామి అలసితి సొలసితి అనేటువంటి కీర్తన, ఇది చాలా చలనచిత్రాల్లో కూడా వచ్చి బహుళ ప్రాచుర్యం పొందింది. సాధారణంగా దేవుడి దగ్గర బిడ్డ తల్లి దగ్గర ఎలా మొరపెట్టుకుంటుందో, అమ్మ నాకు ఇది పెట్టవే అని బిడ్డ ఏ రకంగా అమ్మ దగ్గర ఆ కొంగు పట్టుకొని లాగుతూ నాకు పెట్టాల్సిందే అని చెప్పి ఎంత బలవంతం చేస్తుందో, అటువంటి స్వాతంత్రాన్ని భక్తుడు భగవంతుడి దగ్గర పొందుతాడు. అదిగో అటువంటి స్వాతంత్రం అన్నమాచార్యుల వారి యొక్క ఈ కీర్తనలో మనకు కనపడుతుంది. ఒక బిడ్డ ఒక తల్లి దగ్గర చేసేటువంటి మారాం, అమ్మా నాకు ఇది కావాలి అని చెప్పటం. అంతర్యామి, ఓ స్వామి, నా లోపల తిరుగాడుతుండేటువంటి ఓ స్వామి, బయట వెంకటేశ్వరిగా నువ్వు నిలబడ్డావు కానీ లోపల కూడా ఉన్నది నువ్వే. అలసితి సొలసితి, ఎంతసేపు అయ్యా ఈ జీవిత ప్రయాణంలో మనమే మామూలుగా ప్రయాణంలోనే ఒక 2-3 కిలోమీటర్లు నడిచేసరికి మన వల్ల కాదనుకుంటామే. ఇంత సుదీర్ఘమైనటువంటి జీవిత ప్రయాణం నేను చేశాను, ఎన్నెన్నో సంఘటనలు నాకు చేతగాని ఎదుర్కొన్నాను, నీ దయవల్ల బయటపడ్డాను, కానీ నేను తట్టుకోలేని సంఘటనలు చాలా వస్తున్నాయి. అలసితి సొలసితి, ఇక నా వల్ల కాదు, ఇక వీటిని తట్టుకోవటం నా వల్ల కాదు, అంతటా నీవే, ఇక అంతట్లో నువ్వే ఉన్నావు అని చెప్పి నీ శరణు కోరుతున్నానయ్యా, నీ శరణు ఇదే చొచ్చితి. అక్కడ పదప్రయోగం చూడండి, అంతటా నీ శరణు ఇదే చొచ్చితి. శరణము అని అంటే రక్షణ అని ఒక అర్థం ఉంది, శరణము అని అంటే ఇల్లు అని ఒక అర్థం ఉంది. కాబట్టి ఇప్పుడు వాన పడుతోంది, మంచి గాలివాన కొడుతోంది, మన దగ్గరలో ఏదైనా షెల్టర్ ఉందా, ఒక ఇల్లు ఉందా అని వెతుక్కుంటాం. ఎందుకంటే ఆ వాన నుంచి రక్షించుకోవటానికి ఆ ఇంట్లోకి వెళ్తాం, వాన నుంచి మనం రక్షించబడతాం. బాగా ఎండ కాస్తోంది, ఎండ నుంచి రక్షించడానికి లోపల ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్తాం. అలాగే ఎంతో తాపం కలిగిస్తున్నాయి బయట ఉన్నటువంటి సంఘటనలు. మరి మనకు కూడా ఒక శరణు కావాలి, ఒక ఇల్లు కావాలి. స్వామి, నీ పాదాలే నాకు శరణం, నీ పాదాలే నాకు ఇల్లు, నీ పాదాలు అనేటువంటి ఇంటిలోకి నేను ప్రవేశిస్తున్నాను, అంతటా నీ శరణు ఇదే చొచ్చితి, నేను లోపలికి ప్రవేశిస్తున్నాను అని చెప్పి ఆ పల్లవి, ఆ కీర్తనే అన్నమాచార్యుల వారు భావ అర్ద్రంగా, అంటే వింటున్నటువంటి వారికి, అది చదువుతున్నటువంటి వారికి మనస్సు తడిసిపోయేటంతగా కరుణాత్మకంగా ఆ మహానుభావుడు రాశాడు. ఎందుకంటే చింతలు ఉన్నవే, ఇవి మైలలు మనుగులు, ఇవి ఉన్నాయి చూసావా, ఈ లోపల ఉండేటువంటి ఈ మురికి వాసనలు ఉన్నాయి చూడు స్వామి, ఇవి మనుగులు లాంటివి. మనుగులు అంటే ఏంటి? విపరీతమైనటువంటి బరువు కలిగిస్తున్నాయి. నా లోపల ఒక కోరిక పోతే ఇంకొక కోరిక. అవి ఎటువంటి కోరికలు అంటే మైలలు మనుగులు. మైలలు అంటే మురికి. మామూలుగా స్వచ్ఛంగా ఉంటే భరించగలను, కానీ ఆ కోరికలన్నింటిలోనూ నేను బయటికి చెప్పలేనటువంటి మురికితనం ఉంది. అవి కొన్ని మురికితనంగా ఉండి కొంచెం తేలిగ్గా ఉన్నాయా కోరికలంటే మహానుభావ, అవి మనుగులు, బరువులు. అంటే పూర్వకాలంలో లెక్కలు మనుగుల్లో కూడా తేల్చేవారు. ఆ కాలంలో అన్నమాచార్యుల వారి కాలంలో కూడా ఈ బరువు ఇంత అని చెప్పడానికి మనుగు అనేవారు. కాబట్టి చాలా బరువు కొలుపుతున్నాయి. మరి ఆ మురికి పోవాలి అని అంటే స్వామి, ఇదిగో నీ పాదాలని నేను శరణు కోరుతున్నాను, నీ పాదములు అనేటువంటి ఇంటిలోకి నేను ప్రవేశిస్తున్నావు. అలాగే ఈ కోరికలు అనేటువంటి కట్లు నేను కొయ్యలేకపోతున్నానయ్యా. మిగతావి ఏదో కొడవలు పట్టుకొని ఏదో తెంచగలను, కానీ ఈ కోరికలు అనేటువంటివి ఈ విపరీతంగా తెంచటానికి వీలు లేకుండా నా శరీరాన్ని బంధించేసేస్తున్నాయి ఈ తాళ్ళు. మరి ఈ తాళ్ళని నేను తెంపలేను, ఈ కోరికలు అనే తాళ్ళని. వీటిని తెంచేసి అయ్యా, నీ పాదాలు అనేటువంటి ఇంటిలోకి ప్రవేశించిన, నీ పాదాలని శరణు కోరినటువంటి నన్ను రక్షించుకునేటువంటి ఆ బుద్ధి నీదే. ఎందుకంటే పశువుల కాపరిని అన్నమాచార్యుల వారు ఇంకొక కీర్తనలో కూడా ఇదే భావంతో చెప్తాడు. పశువులు కాసేటువంటి వాడి బాధ్యత ఏంటంటే, ఆ పశువుల్లో ఏ మందలో ఉన్నటువంటి ఒక పశువు తప్పిపోయినా అది ఎక్కడుందో వెతికి తిరిగి ఆ మందలోకి చేర్చేటువంటి బాధ్యత పశువుల కాపరిదే.
నువ్వు పశుపతివి కదా, పశుపతి అంటే శివుడు విష్ణువు అందరూ ఆ స్వామి ఒకటే కదా, కాబట్టి నువ్వు పశువుల కాపరివి, నేను పశువుని తప్పిపోతున్నాను, చండాలమైనటువంటి దారుల్లోకి వెళ్ళిపోయి బాట తప్పుతున్నాను, నన్ను మళ్ళీ మందలోకి చేర్చి కాపాడవలసినటువంటి బాధ్యత నీదే స్వామి. ఇట్లా అనేకమైనటువంటి అత్యద్భుత భావాలతోటి అంతర్యామి అలసితి సలసితి అనే కీర్తన ఉంది. ఏదో సంక్షిప్తంగా మనం చెప్పుకున్నాం.